బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రిలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ లో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో తెలంగాణలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రిలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ లో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో తెలంగాణలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రిలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ లో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో తెలంగాణలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వర్షపాతం నమోదవుతూ వస్తుంది. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా 3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరో అల్పపీడన బంగాళాఖాతంలో ఏర్పడే నేపథ్యంలో మరో 48 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అలాగే హైదరాబాద్ విషయానికి వచ్చి నగరంలో కూడా పలు లోతట్టు ప్రాంతాలు కాలనీ కూడా ఇప్పటికే నీట మునిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రోడ్లపైన కూడా డ్రైనేజ్ ఉప్పొంగిన పరిస్థితులు ఉన్నాయి. కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే పలు కాలనీలు కూడా నీట మునిగాయి. అలాగే షేర్లింగంపల్లి సమీపంలో కూడా అండర్వే బ్రిడ్జ్ పైన కూడా ఆర్టీసీ బస్సు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కవాడిగూడలో పాతబడ్డ భవనం కూలిన ఘటన కనిపిస్తే ఇప్పటికీ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైన చెప్పవచ్చు. ప్రధానంగా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ
అధికారులు కూడా ఇప్పటికీ అప్రమత్తమైతే తెలుసు. పాత ఇళ్లలో ఉన్న వాళ్ళంతా ఖాళీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పటికీ వాతావరణ అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ అట్టి పరిస్థితుల్లో కూడా అకారణంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దు. అలాగే ఇంకా 48 గంటల్లో పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ కావచ్చు, వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, అన్ని శాఖల సమన్వయంతో కూడా అప్పటికప్పుడు 24 గంటలు కూడా అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళకు ఏదైతే కాలంలో నీట మునిగిన అంతా కూడా మరమ్మతులు చేపట్టేందుకు కూడా ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఇప్పటికీ అప్పుడు అందుబాటులో ఉండే విధంగా కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ చొరవ తీసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా మరో 48 గంటల పాటు కూడా ఇంకా విస్తారంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడం నేపథ్యంలో కూడా ఇప్పటికీ పలు హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేసి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా కాలనీలో తలెత్తిన సమస్యల విషయం పట్ల కూడా కావచ్చు, అలాగే ఇక్కడ అకారణంగా విద్యుత్ స్తంభాల విరిగిపడిన నేపథ్యంలో కూడా హెల్ప్ లైన్ నెంబర్ కి కంప్లైంట్ చేయాలని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, అలాగే ఇప్పటికే పలు కాలనీలో డ్రైనేజీలు ఉప్పొంగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అనంత సగం ఆ నీట మునిగిన పలు కాలనీలో కూడా అపార్ట్మెంట్ లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా నీట మునిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే 3 రోజుల పాటు ఈ వర్షాలు అడితరపు లేని వర్షాలు కురుస్తున్న కారణంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలో కూడా అనేక వర్షాల కారణంగా కూడా ఇక్కడ పంటలు కావచ్చు, అలాగే అక్కడ ఉన్న ఇళ్లలు కూడా నీట మునిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూడొచ్చు నగర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి కూడా పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అలాగే డ్రైనేజ్ ఉప్పొంగడంతో కూడా ప్రధాన కూడల్లో కూడా ఈ ఉప్పొంగడం వల్ల ట్రాఫిక్ సమస్య కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి అని చెప్పవచ్చు. ప్రధానంగా ఇంకా మరో 48 గంటల పాటు ప్రజలంతా కూడా అప్రమత్తతో ఉండాలి. 48 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో కూడా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని కూడా ఇప్పుడు హెచ్చరికలు జరిగిన నేపథ్యంలో పాఠశాలలు కూడా 2 రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ఇంకా 48 గంటల పాటు వర్ష సూచికలు ఉన్న నేపథ్యంలో కూడా అన్ని శాఖల సమన్వయంతో కూడా ఇప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. పాత భవనాల్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ ప్రదేశాలకు తరలించి సేఫ్టీ ఏరియాస్ కు తరలించడానికి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇంకా 48 గంటల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రియా, అయితే హరీష్, ఇప్పుడు పాఠశాలకు విద్యా సంస్థలకు 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం మరో 2 రోజులు కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉందంటారా ఈ వానలు చూసుకుంటే? థ్యాంక్ యూ హరీష్.